యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విచాల్యతే. ఏ లాభాన్ని పొందితే ఇతర లాభాలు ఎన్ని కలిగినా ఆ పొందిన లాభం కంటే అధికం కాదు, ఏ లాభాన్ని పొందితే ఇతరములైన దుఃఖములు ఎన్ని కలిగినా ఆ దుఃఖములకు చెలించడో అటువంటి లాభాన్ని, దుఃఖరహిత స్థితిని ఆత్మానందం కలగజేస్తుంది. ఈ బయట ప్రపంచంలో వివరించేటప్పుడు ప్రతివాడు ఈ పని చేస్తే నాకు లాభమా నష్టమా, ఏ పని చేస్తే ఎక్కువ లాభం వస్తుంది, ఏ పని చేస్తే నష్టము పరిమితం చేసుకోవచ్చు అని లాభ నష్టాల లెక్కలు వేసుకుంటాడు. అటువంటి వారి మనస్తత్వంను అనుసరించే ఈ శ్లోకం చెప్పబడింది. ఆత్మానందము అనే ఈ లాభము పొందినవాడు ఇతర లాభముల కొరకు పాకులాడడు. ఇదే సర్వోత్తమమైన లాభము అని తెలుసుకుంటాడు. ప్రాపంచిక విషయముల వలన కలిగిన లాభములు కొద్ది కాలంలో నశించిపోతాయి. ఒక్కోసారి ఆ లాభాలను అనుభవించడానికి మనం ఈ లోకంలో ఉండము. కానీ ఈ లాభము ఏ లోకంలోనే కాదు, పరలోకంలో కూడా మనకు పరమశాంతిని చేకూరుస్తుంది. ఇటువంటి ఆత్మానందాన్ని పొందిన వాడికి ఎటువంటి భయంకరమైన దుఃఖం వచ్చినా ఏమాత్రమూ చెలించడు. కాబట్టి సకల దుఃఖములు పోగొట్టేది ఈ ఆత్మానందమే అని తెలుస్తూ ఉంది. స్వప్నంలో మనం ఎన్నో కష్టాలు పడ్డట్టు కలగంటాము. మెలకువ వచ్చి చూస్తే అవేవీ ఉండవు. అదే మాదిరి ఆత్మానందం పొందిన వాడికి ఒకవేళ కష్టాలు వచ్చినా అవి స్వప్నంలో వచ్చిన కష్టాల మాదిరే చెదిరిపోతాయి. అదే ప్రాపంచిక విషయముల వలన కష్టాలు వస్తే చిన్న కష్టమైనా దాన్ని పెద్దదిగా ఊహించుకొని తలకిందులవుతాడు. కానీ ఒకసారి ఆత్మానందం అనుభవంలోకి వస్తే ఇటువంటి దుఃఖములు ఎన్ని వచ్చినా యోగి అనేవాడు ఏమాత్రమూ చెలించడు. అతని బుద్ధి, మనసు నిశ్చలంగా, నిర్మలంగా ఉంటుంది. ఇటువంటి ఆత్మసుఖము కేవలము ధ్యానయోగంతోనే లభిస్తుంది. ఆ స్థితిలో దుఃఖము కానీ పూర్వజన్మ వాసనలు కానీ ఉండవు. సకల దుఃఖ నివారిణి ఆత్మానందము. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం సనిశ్చయేన యోక్తవ్యః యోగో నిర్విన్న చేతసా. దుఃఖములు కలగడము, ఆ దుఃఖముల నుండి విముక్తి కలగడము, ఈ స్థితి నుండి బయటపడడము, ఆత్మానందం కలగడము, ఇవి రెండూ కేవలము ధ్యానయోగం వలనే లభిస్తాయి. ఆ ధ్యానయోగము నిర్మలమైన మనస్సు, నిశ్చయమైన బుద్ధి సాధించవలననే పట్టుదల ఉంటేనే సాధ్యమవుతుంది. మనము సహజంగా ఆనంద స్వరూపులము. కానీ ఈ ప్రాపంచిక విషయములలో లీనమై వివిధములైన దుఃఖములను కొని తెచ్చుకుంటున్నాము. అంటే ధనము కానీ, ఆస్తి కానీ, పదవి కానీ రావడము, పోవడము, బంధువుల జనన మరణములు, వాటి వలన సుఖము, దుఃఖములు కలగడము, మరలా ఆ సుఖములు, దుఃఖములు పోవడము, ఇవి ప్రపంచంలో సామాన్యంగా జరుగుతుంటాయి. కానీ ఒకసారి ఆత్మదర్శనం కలిగితే దుఃఖములు రావడము, పోవడము అనే మాట కూడా వినిపించదు. అది ఒక అలౌకిక స్థితి. ఇటువంటి స్థితి ఎవరికి దక్కుతుంది అంటే అనిర్విన్న చేతస, అంటే కలత చెందని మనసు కలవాడు, ధీరోదాత్తుడు, నిశ్చయాత్మక బుద్ధి కలవాడు, పట్టుదల కలవాడు, అభ్యాసం చేసేటప్పుడు ఎన్ని ఆటంకములు వచ్చినా పట్టిన పట్టు వీడనివాడు, నిరాశ నిస్పృహలు లేనివాడు, నిరాశావాదము వదిలిపెట్టినవాడు, వీడికే దక్కుతుంది. ఒకవేళ ఆటంకములు వచ్చినా వాటిని భగవంతునికి వదిలిపెట్టి సాధన కొనసాగించాలి. అప్పుడే సాధన పరిపూర్ణమవుతుంది. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః. మన మనసులలో కలిగే సంకల్పముల వలన పుట్టే కోరికలను అన్నిటినీ పూర్తిగా ఏమాత్రం మిగలకుండా విడిచిపెట్టి ఆ మనసు చేతని ఇంద్రియములను బాహ్య ప్రపంచంలో నుండి వెనక్కు మరల్చి తన ఆధీనంలో ఉంచుకొని బుద్ధిని ధైర్యంతో బలోపేతం చేసి మెల్లమెల్లగా శాంతిని పొందాలి. మనసులో ఆత్మను తప్ప మరొక విషయమును తలంచకూడదు. అలా చేస్తేనే మనస్సు ఆత్మను దర్శించగలుగుతుంది. సంకల్ప ప్రభవాన్ కామాన్, కోరికలు సంకల్పం నుండి ప్రభవిస్తాయి, అంటే పుడతాయి. మనలో చెలరేగే కోరికలు అనే మొక్కలకు మనసులో మెదిలే సంకల్పములు విత్తనముల వంటివి. కాబట్టి మొట్టమొదట సంకల్పములనే విత్తనములను నాశనం చేయాలి. ఇది ఎలాగా అంటే మన మనసులో ఒక ఆలోచన మొదలుగానే దాని గురించి పట్టించుకోకుంటే అదే కోరికగా మారుతుంది. ఆ ఆలోచనను మనం పట్టించుకోకపోతే ఆ ఆలోచన క్రమక్రమంగా ఆవిరైపోతుంది.
మరలా అదే ఆలోచన వస్తుంది. ఈసారి కూడా దాని మొహం చూడకుండా ఉంటే చాలు, దానంతరదే పోతుంది. అలా కాకుండా మనసులో మెదిలే ప్రతి ఆలోచనను మనం పట్టించుకుంటే ఆ ఆలోచనలు కోరికలై, ఆ కోరికలు తీరేదాకా మనసును అల్లకల్లోలం. మనసులో మెదిలే సంకల్పములను పట్టించుకోకుండా ఉండాలంటే వివేకము, వైరాగ్యము కావాలి. ఇవి సంకల్పముల స్థితిలోని కోరికలను తుంచివేస్తాయి. దీనికి సరి అయిన ఉదాహరణ మన కంప్యూటర్లో ఉన్న మెయిల్ బాక్స్. మన మెయిల్ బాక్స్లో పనికిమాలిన, అనవసరమైన, ప్రమాదభరితమైన మెయిల్స్ ఎన్నో వస్తుంటాయి. వాటిని అన్నిటినీ ఓపెన్ చేస్తే ప్రపంచంలో ఉన్న వైరస్ అంతా మన కంప్యూటర్లోకి వచ్చి చేరుతుంది. కంప్యూటర్ క్రాష్ అవుతుంది. ఇంకా ఎన్నో అనర్థాలు జరుగుతాయి. అలా కాకుండా మనకు తెలియని మెయిల్స్ అన్నీ ఏమాత్రం పట్టించుకోకుండా, అవేమిటో తెలుసుకుందామనే కోరికతో ఓపెన్ చేయకుండా నిర్దాక్షిణ్యంగా డిలీట్ చేస్తే కంప్యూటర్ సురక్షితంగా ఉంటుంది. అలాగే మన మనసులో సంకల్పం పుట్టగానే దాని గురించి పట్టించుకోకుండా, సంకల్పంగా ఉండగానే దానిని సమూలంగా తుడిచివేయాలి. సర్వాన్ అశేషతః అంటే మనం సంకల్పించే అన్ని కోరికలకును ఏమాత్రం శేషం మిగలకుండా నాశనం చేయాలి. ఏవో 4 కోరికలు మాత్రం వదిలిపెడతాము అంటే కుదరదు. అందుకే సర్వాన్ అశేషతః అని 2 విశేషణములు వాడారు. అంటే సకలమైన కోరికలు ఏమాత్రము శేషము లేకుండా అని అర్థము. తర్వాత మనసును ప్రాపంచిక విషయముల నుండి లోపలికి మరల్చాలి. వినయమ్య అన్నాడు. సాధారణంగా నియమ్య అంటే నియమించడము, అంటే ఇంద్రియములను, మనసును నియమించాలి అని అర్థము. కానీ వినియమ్య అంటే బాగుగా, చక్కగా అని అర్థము. సమంతః అంటే అన్ని వైపుల నుండి మనసును, ఇంద్రియములను లాగుకొని వచ్చి చక్కగా నియమించాలి. ఈ పని చేయడానికి బుద్ధి కావాలి. ఆ బుద్ధికి ధైర్యం ఉండాలి. మనసుకు లొంగిపోకూడదు. వివేకము, శాస్త్రజ్ఞానము లేని వాళ్ళలో మనసు చెప్పినట్టు బుద్ధి వింటుంది. అదే వివేకము కల వాళ్ళలో బుద్ధి చెప్పినట్టు మనసు వింటుంది. బుద్ధ్యా ధృతి గృహీతయా అన్నారు. అంటే ధైర్యముతో కూడిన బుద్ధితో మనసును నిగ్రహించాలి. కాబట్టి సాధకుడి యొక్క బుద్ధి అతడి మనసు మీద అధికారం కలిగి ఉండాలి. ఇక్కడ బుద్ధి అంటే శాస్త్రజ్ఞానము అని కూడా చెప్పుకోవచ్చు. ఆత్మ, మనసు, బుద్ధి, చిత్తము వీటి గురించిన పరిజ్ఞానము లేకుండా ధ్యానం చేయడం కష్టం. కాబట్టి ముందు శాస్త్రజ్ఞానము అవసరము. శాస్త్రజ్ఞానముతో కూడిన బుద్ధి మనసును చక్కగా అదుపులో పెట్టగలుగుతుంది. బుద్ధి మనసును ఎలా అదుపులో పెట్టగలుగుతుంది అనే విషయాన్ని తర్వాత శ్లోకంలో వివరించారు పరమాత్మ.